సేవకురెడ్డి, మురళి, రఘునాథ్ రెడ్డి, శేఖర్, బాబెడ్డి, రాము, కేసులో ఇద్దరు నిందితులను పట్టుకొని వారిని అరెస్ట్ చేసి సొత్తు అట్టి దొంగతనంలోని సొత్తునంతా రికవరీ స్వాధీనం చేసుకొని కోర్టు ముందు రిమాండ్ కోసము తరలించడం జరుగుతుంది. నిందితుల పేర్లు ఇద్దరు నిందితులు ఉన్నారు. ఒక A1 మళ్ళా మాసయ్య, మొండి చిన్న అని కూడా అంటారు, 21 సంవత్సరాలు. పాత ఇనుప సామాన్లను ఏరుకోవడం, అమ్ముకోవడము అనేది వృత్తి. బోయపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు, అదే గ్రామానికి చెందిన అదే వృత్తి ఏరుకోవడం, ఇనుప సామాన్లను ఏరుకోవడము, అమ్ముకోవడము ఇదే వృత్తి చేసే ఇంకో ఫీమేల్ ఆడ వ్యక్తి, ఇద్దరు అక్యూజ్, ఈ ఇద్దరు నిందితులు కలిసి తేదీ 15/9/16 రాత్రి, ఇంటర్వ్యూనింగ్ నైట్, మధ్యరాత్రి 15-16 తారీఖు సంబంధించిన ఈ నెల 3 రోజుల క్రితం రాత్రి పాత ఇనుప సామాన్లు ఏర్కొనేందుకు మహబూబ్ నగర్లోని ఓల్డ్ మోతీ నగర్ ఏరియాకు వెళ్ళి అక్కడ ఒక తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి తాళం విరగొట్టి ఇంటి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను దొంగలించి సొత్తు తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు తేదీ 18/9/24 రోజు వాటిని అమ్ముకుందామని న్యూటౌన్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా మా క్రైమ్ టీం ఈ కేసు ఛేదించినారు. వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వారిలో మా ఎస్ఐస్ విజయ్ భాస్కర్, ఎస్కే ఓబులారెడ్డి, ఇంకా మా క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్స్ శేఖర్, రఘునాథ్ రెడ్డి, పీసీస్ మురళి, వెంకట్రాములు, బాబ్య, వీళ్ళు ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసులో వాళ్ళను విచారించి తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్కు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి తరలించడానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. అయితే దొంగతనం జరిగిందని ఎప్పుడు కంప్లైంట్ ఎప్పుడు ఎంబడే మార్నింగ్ చూసుకున్నారు 8 గంటలకు. వాళ్ళు ఒక ఫంక్షన్కి 15వ తారీఖు సాయంత్రం 5:30కు అందరూ తాళం వేసి ఇక్కడనే సర్దర్గుండు. ఇదేమో ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఏమో మోతీనగర్, బోయపల్లి గేట్ దగ్గర మోతీనగర్. వాళ్ళు తాళం వేసి ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి చివరి పర్సన్ తాళం వేసి సాయంత్రం 5:30 గంటలకు తాళం వేసి అక్కడ రాత్రి ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. సదరుగుండు, ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక ఏరియా సదరుగుండుకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఇదే క్రమంలో రాత్రి ఈ ఇనుప సామాన్లను ఏరుకునే క్రమంలో అటు లాక్ ఉన్న ఆ ఇంటిని గుర్తించి, అయితే మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, విలువైన వస్తువులను ఇండ్లలో ఉంచుకోరాదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఉంచుకోరాదు. మళ్ళీ ఎక్కడ ఉంచుకోవాలి అంటే బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవాలి, సేఫ్గా ఉంచుకోవాలి. లేదు చిన్న వస్తువులు ఉన్నాయి, టెంపరీ ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని అంటే, ఎక్కడన్నా పోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది, లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఆ లాక్ కనబడకుండా పరదాలు కట్టన్ వెనకాల ఉండేటట్టు చూడాలి. కట్టన్ ముందు ఉండాలి, ఆ కట్టన్లో లాక్ కనబడకుండా చూసుకోవాలి. లైట్లు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి రాత్రి. అంటే వీళ్ళు ఎవరు లేరు ఇంట్లో అనేది ఆ సంకేతం పోకూడదు. ఇంకా గేట్లకు ఎప్పుడు తాళం ఉంచకూడదు. గేట్లకు తాళం ఉంది అంటే లేరు అని అనుకుంటారు. ఆ ఇళ్లకు దూరే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా వేయకూడదు. సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పి ఉంచాలి. ఇది కొన్ని సూచనలు, కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. ఇలాంటివి
ఆ తర్వాత ఇవన్నీ పాటించకుండా పోయినాయి అని చెప్పి మీరు లబోదిబో అని మొత్తుకుంటే వస్తాయి రావు. దానికంటే సేఫ్గా ఉంచుకోవడం మంచిది. ఇంకోటి బైక్స్ కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. అజాగ్రత్తనే ముఖ్య కారణం దానికి. ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారు. పాత వెహికల్స్ యొక్క హ్యాండిల్ లాక్స్ పాతబడి ఏ కీస్తో అయినా ఏ తాళం చెవితోనైనా ఆ లాక్ తెరుచుకుంటుంది. వాడు అబ్జర్వ్ చేసేసి ఎక్కడంటే అక్కడ పార్కింగ్ ప్లేసెస్లో కాకుండా చేసిన వెహికల్స్ని గుర్తించి అబ్జర్వ్ చేసి ఎవరు లేరు, ఎక్కడనో వెళ్ళిపోయారు అని చెప్పి కొద్దిసేపు ఉండి అతను అన్ని కీస్తో ఆ లాక్ని ట్రై చేసి పాతబడి ఉన్న లాక్ కాబట్టి ఏదైనా సరిగిపోయి ఉంటుంది, ఏ కీకైనా అది ఓపెన్ అయితే తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే మీరు ఈ పార్కింగ్ ఛార్జెస్ ఫీజు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా మీరు ఆ విలువైన ఆ వెహికల్లే పోగొట్టుకోకూడదని చెప్పి నేను విన్నవిస్తున్నాను. నీకే పోతాం होटल तप्पु కాదు కదా మీకు పెట్టా సార్ बहुत निश्चय चौरा साहब वहाँ पे तो पूरा सूर्या बोला सर ग्रुप में